రైట్ ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ రాజీనామా తిరస్కరిస్తున్నట్లు మండలి చైర్మన్ మోషన్ రాజు తెలిపారు. వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన జయమంగళం 2024లో ఆ పార్టీని వీడారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత జనసేనలో చేరారు. అయితే అప్పటి నుంచి జయమంగళం రాజీనామా పెండింగ్లో ఉంది. దీనిపై జయమంగళం హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఇవాళ నిర్ణయం వెల్లడించారు. ఎమ్మెల్సీ జయమంగళం సమాధానం సంతృప్తికరంగా లేనందున రాజీనామా తిరస్కరిస్తున్నట్టు తెలిపారు. రైట్ దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. రైట్ సలాం, చెప్పండి. మండలి చైర్మన్ శాసన్ రాజు జయమంగళం రాజీనామాని తిరస్కరించినట్టు తెలుస్తుంది. దానిపైన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజేంద్ర. గుడ్ ఈవినింగ్. అయితే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామాను ఏపీ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ప్రస్తుతము తిరస్కరించినటువంటి విషయం. అయితే దీనికి సంబంధించి అసలు ఎందుకు తిరస్కరణకు గురైంది, ఆయన రాజీనామా అనేటటువంటి పూర్తి విషయాల్లోకి మనం వెళ్తే, జయమంగళ వెంకటరమణ నవంబర్ 2024లో తన ఎమ్మెల్సీ పదవికి వైకాపాకు అంటే ఈయన వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఈయన ఎమ్మెల్సీ పదవితో పాటు తన పార్టీకి కూడా అంటే వైకాపాకు కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి. అయితే దీనిపై సుదీర్ఘ ప్రక్రియ తర్వాత ఈ రోజు మండలి చైర్మన్ తుది నిర్ణయం ప్రకటించారు. అయితే తన రాజీనామాను ఆమోదించడం లేదని ఈయన 2025 ఆగస్టులో హైకోర్టును కూడా ఆశ్రయించారు జయమంగళ. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రాజీనామాపై 3 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు గతంలో మండలి చైర్మన్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే ఆయన యొక్క అంటే ఆయన రాజీనామాను తిరస్కరిస్తూ చైర్మన్ ప్రస్తుతము ఏదైతే ఆయన తిరస్కరిస్తూ అంటే ప్రకటన ఇచ్చారు. అంటే దీనికి సంబంధించి మనం చూస్తే జయమంగళ వ్యక్తిగత విచారణకు హాజరైనప్పుడు తన రాజీనామా స్వచ్ఛందమేనని స్పష్టం చేశారని, అయితే ఆయన ఇచ్చినటువంటి వివరణ సంతృప్తికరణ లేదనేటటువంటి కారణంతో రాజీనామాను చైర్మన్ తిరస్కరించినటువంటి పరిస్థితి. అయితే అంతేకాకుండా గతంలో కూడా అంటే వైసీపీ తరఫున ఈయన వైసీపీ ఎమ్మెల్సీగా ఆయనకు ఛాన్స్ ఇచ్చింది. అయితే ఆ క్రమంలో జనసేన పార్టీలో ఈయన చేరడంతో ఈయనపై అనర్హత వేటు వేయాలని వైకాపా కోరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాజీనామాను తిరస్కరించి అనర్హతపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని మొన్నటి వరకు ప్రచారం అయితే సాగింది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు చైర్మన్ ఆయన రాజీనామాను తిరస్కరిస్తూ ఆయన ఇచ్చినటువంటి వివరణ స్పష్టంగా లేదనేటటువంటి కారణంతో ప్రస్తుతం తిరస్కరించినటువంటి పరిస్థితి. దీనిపై రాజకీయ చర్చోపచర్చలు ప్రస్తుతం సాగుతున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదే విధంగా అయితే ప్రస్తుతం అయితే ఈయన దీనిపై కూడా ఏదైనా సరే మళ్ళీ హైకోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి ప్రచారం కూడా సాగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ తన రాజీనామాను ఆమోదించాలని హైకోర్టుకు వెళ్ళినటువంటి జయమంగళ ప్రస్తుతము స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయంతో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ.